ఒక్కరోజు వ్రతం అశ్వమేధయాగ ఫలం సూర్యభగవానుడి ప్రత్యక్ష అనుగ్రహం. ఈ రహస్యమైన వ్రతం ఏదో తెలుసా? మాఘమాస సప్తమి రోజున ఈ ఒక్క తప్పు చేస్తే వ్రతఫలం మొత్తం నశిస్తుంది. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం రథసప్తమి వ్రత మహిమ, పూర్తి విధానం, శాస్త్రాలు చెప్పిన అద్భుత ఫలితం. చివరి వరకు వినండి, ఎందుకంటే చివరిలో చెప్పే విషయం చాలా మందికి తెలియదు. యధిష్ఠిరుడు కృష్ణుని అడిగెను, ఓ కృష్ణ, రథసప్తమినాడు జేయవలసిన విధివిధానముననుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పియుంటివి. అట్లు ఎవ్వరికైననూ ప్రాప్తించినదా? అనగా కృష్ణుడిట్లు జవాబిచ్చెను. కాంబోజదేశమున యశోవర్తియను చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగములచేత బాధపడుచున్నవారైరి. అట్టి కర్మపరిపాకము ఎందువలన గలికెనో తెలుపవలసినదని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగెను. అట్లడిగిన రాజుతో, ఓ రాజా, వీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోభులై ఉండిరి. అందుచేత వీరిట్టి రోగములకు గురికావలసిన వారైరి. వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలను. అవ్విధంగా నా వ్రతము చూచినంత మాత్రమున దాని మాహాత్మ్యముచే వారి పాపములు పోవును. కాన వ్యాధితో బాధపడువారిని గొనివచ్చి ఆ వ్రత వైభవము వారికి చూపవలను అని బ్రాహ్మణుడు చెప్పెను. చెప్పగా రాజు, అయ్యా, ఆ వ్రతమెట్లు చేయవలను, దాని విధివిధానమును తెలుపుడై అని ప్రార్థించెను. అందులక బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమి అని పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము గల్గును. ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుము. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠితిథి దినమున గృహంతు ఈ వ్రతమాచరింతునని తలంపవలెను. పవిత్ర జలముగల నదులలోగాని చెరువునందుగాని నూతియందుగాని తెల్లని నువ్వులతో విధివిధానముగా స్నానమాచరించవలెను. ఇలవేలుపులకు, కులదేవతలకు, ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటుపిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపమును, అక్షితలతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్యభోజ్యములు ఆరగించవలెను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేదపారగులగు విప్రులను పిలిపించి సూర్యభగవానుని విగ్రహానికి నియమము ప్రకారము పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమీ వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలోగల జలమును నీటిలో విడవవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాతి శయనించి జితేంద్రియుడయుండి ఉదయమున లేచి నిత్యకృత్యములాచరించి శుచియై ఉండవవలెను. ఒక దివ్యమైన రథార్ధాన్ని దివ్యమాలికల్తోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారుచేయవలెను. సర్వాంగములను రత్నాలు, మణులు తో అలంకరించవలెను. బంగారముతోగాని వెండితోగాని గుర్రాలను, రథసారథిని, రథమును తయారుచేసి మధ్యాహ్నవేళ స్నానాధికములను నిర్వర్తించుకోవలెను. వదరబోతులను, పాషండులను, దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయవలెను. నిజగృహం చేరవలెను. పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్యభాగమున రథమును స్థాపించవలెను. కుంకుమతోనూ సుగంధద్రవ్యాలతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలెను. అగరుధూపములుంచవలెను. రథం మధ్యమునున్న సూర్యుణ్ణి సర్వసంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు. లోభియై ధనమును ఖర్చుచేయుటకు మనస్సంగీకరించనచో వ్రతము వైఫల్యమును, దాని అవలన మనస్సు నికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని, రథసారథిని, అందుగల సూర్యభగవానుణ్ణి పుష్ప, ధూప, గంధ, వస్త్రాలు, అలంకారాలు, భూషణాలు, నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింది విధంగా దివాకరుణ్ణి స్తోత్రం చేయవలెను.
ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప, అపారనిధే, జగద్రక్షక, భూతభవన, భూతేశ, భాస్కర, ఆర్తత్రాణపరాయణ, హర, అంచిత్య, విశ్వసంచార, హే విష్ణో, ఆదిభూతేశ, ఆదిమధ్యాంత భాస్కర, ఓ జగత్తతే, భక్తి లేకున్నా క్రియాశూన్యమైనప్పటికీ నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము. పై విధంగా మనసులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలనని భాస్కరుణ్ణి ప్రార్థించవలను. ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలను. రథము, సారథి, గుర్రాలు, వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు, ఏదైనా జిల్లేడు ప్రతిమలతో సూర్యభగవానుని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధివిధానముగా పూజించవలను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణ మంగళగీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్యకథలను విదవలను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుణ్ణి మనస్సున ధ్యానమీసుచూ అర్ధనిమీలిత నేత్రుడై చూడవలను. ప్రాతస్కాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వివిధ రత్నభూషణాలతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలను. అట్లు చేసిన అశ్వమేధయాగము చేసిన ఫలం లభిస్తుంది అని బ్రహ్మవిధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానమునియ్యవలను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్తవస్త్రయుగలంతో సమర్పించవలెను. ఆ విధంగా చేసిన ఎందుకు జగత్పతి కాకుండును? కాన సర్వయత్నములచేత రథసప్తమి వ్రతమాచరించవలెను. దానివల్ల భాస్కరానుగ్రహము గలిగి మహాతేజులు బలపరాక్రమవంతులు అయి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసుకొందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసిన పుత్రపౌత్రాదులను బడసి చివరగా సూర్యలూకము చేరును. అక్కడ ఒక కల్పకాలం చక్రవర్తి పదవిని అనుభవించును. ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వవిషయములను చెప్పి తన దారిన తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను. ఈ విధంగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును. ఈ విధంగా బంగారముతో చేయబడిన సారథి గుర్రాలతో కూడిన శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానం చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు. ఇతి రథసప్తమీ వ్రతకథ సంపూర్ణం.